ఒకరోజు తల్లి కాకి బిడ్డ పిచ్చుకతో ఇలా అంటుంది. ఇంట్లో తాగటానికి నీళ్ళేమీ లేవు, అన్నీ అయిపోయాయి. నేను వెళ్ళి నీటిని తీసుకొని వచ్చేస్తాను. అప్పటి వరకు నీవు ఇక్కడే ఆడుకుంటూ ఉండు అని చెప్పి తాను నీటి కోసమని అడవిలోకి వెళుతుంది. అలా వెళ్ళగానే తన కూతురు పిచ్చుక తన తల్లి వచ్చేంత వరకు ఆడుకుంటాను అనుకుంటుంది. అలా ఆడుకుంటూ ఉంటుంది. ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ చాలాసేపు అలా ఆడుకుంటూ ఉంటుంది. చాలాసేపు అవుతుంది. కానీ తన తల్లి కాకి మాత్రం నీరు తీసుకొని ఇంటికి రాలేదు. అప్పుడు తన కూతురు పిచ్చుక, మా అమ్మ వెళ్ళి చాలాసేపు అవుతుంది నీటి కోసమని, నీరు తీసుకొని ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎంతసేపు చూసినా తల్లి రాకపోవడంతో తన కూతురు ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఒక పక్షి వస్తుంది. వచ్చి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడగగానే అప్పుడు ఆ కూతురు పిచ్చుక ఇలా అంటుంది. మా అమ్మ నీటి కోసమని అడవికి వెళ్ళింది, వచ్చేదాకా నన్ను ఇక్కడ ఆడుకో అని చెప్పింది. నేను చాలాసేపటి నుంచి ఆడుకుంటూ ఉంటున్నాను, కానీ మా అమ్మ ఇంకా రావడం లేదు, అందుకే ఏడుస్తున్నాను అని చెప్పగానే అప్పుడు ఆ పక్షి, మా దగ్గరికి నేను తీసుకొని వెళతాను, నాతో వస్తావా అని చెప్పి ఆ పిచ్చుకకు పండ్లు ఫలాలు ఇస్తానని మాయమాటలు చెప్పి పిచ్చుకని తీసుకొని వెళుతుంది. ఆ పక్షి మాటలు విన్న పిచ్చుక దాని వెంటే ఎటు వెళితే అక్కడికి వెనకాలే వెళుతూ ఉంది. ఆ పక్షి పిచ్చుకను తీసుకొని వేరే చోటికి బయలుదేరి వెళుతుంది. తన వెనకాలే పిచ్చుక కూడా వెళుతుంది. పక్షి మోసం పిచ్చుకకి తెలియదు. నీటి కోసం అడవికి వెళ్ళిన కాకి కుండలో నీటిని తీసుకొని ఇంటికి బయలుదేరి వచ్చేస్తుంది. అలా వచ్చేసరికి తన కూతురు కనిపించదు. అలా కనిపించకపోయేసరికి ఆ కాకి అక్కడ చుట్టూ వెతుకుతుంది. ఎంత వెతికినా ఆ పిచ్చుక మాత్రం కనపడనే లేదు. అప్పుడు ఆ కాకి తన కూతురు ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా దొరకకపోవడంతో అప్పుడు ఆ కాకి వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది. అక్కడ చెబితే నా కూతుర్ని ఎక్కడున్నా వారే తీసుకువస్తారు అని పోలీస్ స్టేషన్కు బయలుదేరుతుంది. అక్కడకు వెళ్ళి తన కూతురు తప్పిపోయిన దాని గురించి పోలీసులకి చెబుతుంది. అలా చెప్పగానే అప్పుడు ఆ పోలీస్ అయిన కాకి, నేను ఇప్పుడే వెళ్ళి నీ కూతురు ఎక్కడ ఉన్నా నేను తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుండి అడవిలోనికి బయలుదేరుతుంది. అప్పటికే ఆ పక్షి అడవి లోపలికి తీసుకొని వెళ్ళి ఆ పిచ్చుకకి పండ్లు ఫలాలు ఇస్తానని ఏవో మాయమాటలు చెబుతూ తనతో మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉన్న సమయంలో అక్కడికి ఆ పోలీసు అయిన కాకి ఆ పక్షి ఉన్న జాడను తెలుసుకొని అడవి లోపలికి వచ్చి ఆ పక్షి ఉన్న దగ్గరికి వచ్చి చూస్తుంది. అక్కడ చూసేసరికి ఆ పక్షితో ఆ పిచ్చుక కూడా ఉంటుంది. అప్పుడు ఆ పోలీసు వెంటనే ఆ పక్షిని దగ్గరకు తీసుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళుతుంది. అలా వెళ్ళగానే తల్లి కాకికి పిచ్చుక ఎక్కడ ఉందో జాడ చెబుతుంది. అలా చెప్పగానే ఆ కాకి తన కూతురు దగ్గరికి అడవిలోనికి వస్తుంది. వచ్చి తన కూతురిని దగ్గరకు తీసుకొని, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నీకోసం చాలాసేపటి నుండి వెతుకుతున్నాను అని అడగగానే అప్పుడు కూతురు పిచ్చుక, నీకోసం చాలాసేపు నుంచి ఎదురు చూశానమ్మా, నీవు రాకపోవడంతో నేనే అడవిలోనికి వెతుకుదామని వచ్చాను అని చెబుతుంది. అలా వారిద్దరూ ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా ఉంటారు. ఇంకా తన తల్లి నీటిని తెచ్చి తన కూతురికి తాగిస్తుంది.